హలో హాయ్ వెల్కమ్ టు టెక్ స్టూడియో తెలుగు. ఈరోజు మరికొన్ని గూగుల్ షీట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా యూనిక్, ట్రాన్స్పోజ్, కౌంటిఫ్స్, సమ్ ప్రోడక్ట్, క్వెరీ, ఫిల్టర్ ఈ యొక్క ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం యూనిక్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ అనేది ఉన్నది, పర్సన్ నేమ్స్, ఐటమ్స్, ప్రైస్. సో ఇక్కడ కొంతమంది పర్సన్స్ కొన్ని ఐటమ్స్ని రిపీటెడ్గా మొత్తం 70 టైమ్స్ పర్చేజ్ చేయడం జరిగింది. సో దానికి గాను మనం న్యూ షీట్ని తీసుకొని సో ఇక్కడ ఇప్పుడు మనం ఆ ఐటమ్స్ని యూనిక్గా మనకు ఐటమ్స్ రావాలి. ఈక్వల్ టు యూనిక్ అని ప్రెస్ చేసి ఐటమ్స్ మీద సెలెక్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అక్కడ ఎన్నిసార్లు అయినా ఉన్నా కానీ మనకు యూనిక్గా ఒకేసారి వస్తుంది అనమాట. ఒక ఐటమ్ నేమ్ ఒకేసారి మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇలా ఐటమ్ నేమ్స్ని మనం యూనిక్ తీసుకోవడం వల్ల మనకు అక్కడ రిపీటెడ్గా ఉన్నా కానీ మనకి ఇక్కడికి ఒకేసారి వస్తుంది. సో తర్వాత అలానే మనం నేమ్స్, పర్సన్ నేమ్స్ కూడా మనం యూనిక్ తీసుకుంటే సో ఈ రకంగా ఎంటర్ చేయగానే మనకు పర్సన్ నేమ్స్ కూడా మనకు యూనిక్గా వచ్చేస్తాయి. మొత్తం టోటల్గా 6 మెంబర్స్ 70 టైమ్స్ ఈ యొక్క ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో దీనికి గాను తర్వాత ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ అంటే ఇలా ఉన్నటువంటి టెక్స్ట్ మనకు ల్యాండ్స్కేప్లోకి రావడానికి మనం ట్రాన్స్పోజ్ అనే ఫార్ములాని వాడతాము. సో ట్రాన్స్పోజ్ అని పెట్టి ఇలా మనం నేమ్స్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు ఈ రకంగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ ల్యాండ్స్కేప్లో ఉన్నటువంటి నేమ్స్ని మళ్ళీ మనం పోర్ట్రైట్లోకి తీసుకురావాలి అని అంటే సేమ్ మళ్ళీ ట్రాన్స్పోజ్ అని టైప్ చేసి ఇక్కడ ఈ యొక్క రేంజ్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు ఇలా రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం కౌంట్ ఇఫ్స్ గురించి తెలుసుకుందాం. కౌంట్ ఇఫ్స్ అంటే రాము అనే ఒక వ్యక్తి ఎయిర్ పంప్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ కానీ ఏ ఐటము పర్చేజ్ చేసిండు, ఎన్నిసార్లు పర్చేజ్ చేసిండు అనేది మనం ఈ పర్సన్ వైజ్గా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు దానికి కౌంట్ ఇఫ్స్ వాడి ఫార్ములాని ఇక్కడ ఫస్ట్ మనం పర్సన్ నేమ్ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చి ఇక్కడికి వచ్చేసి ఆ పర్సన్ పేరుని సెలెక్ట్ చేసుకొని మనం F4 ప్రెస్ చేయగానే మనకు లాక్ అవుతుంది. తర్వాత మళ్ళీ కామా తీసుకొని ఇక్కడ ఐటమ్ నేమ్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కామా ఇచ్చి సో ఇక్కడ మనం ఐటమ్ నేమ్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం వల్ల ఈ రకంగా మనకు రావడం అనేది జరుగుతుంది. సో దీనిని మనం కిందికి డ్రాగ్ చేసినట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ రాము అనే వ్యక్తి ఏ ఐటమ్ ఎన్నిసార్లు పర్చేజ్ చేసిండు అనేది మనకు ఇక్కడ ఒక ఫిగర్ అనేది రావడం జరుగుతుంది. సో అసలు రాము అనే వ్యక్తి ఎన్నిసార్లు పర్చేజ్ చేసిండు అనేదానికి మనం సమ్ ఫార్ములాని వాడి రేంజ్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా 10 ఐటమ్స్ పర్చేజ్ చేసిండు. సో ఒకసారి మనము మెయిన్ షీట్లోకి వచ్చి ఫిల్టర్ పెట్టుకొని రాము అనే వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటే అతను ఎన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసిండు అనే దానికి మనకు టోటల్గా వచ్చేస్తుంది. 10 ఐటమ్స్ పర్చేజ్ చేసిండు. సో వెల్కమ్ ట్యాక్స్ వచ్చేసి 2 టైమ్స్ పర్చేజ్ చేసిండు. సో వెల్కమ్ ట్యాక్స్ వచ్చేసి 2 టైమ్స్ పర్చేజ్ చేయడం అనేది జరిగింది. సో ఇదే విధంగా మిగతా వాళ్ళకు కూడా మనం ఈ యొక్క ఫార్ములాని చేసినట్టయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సో ఇక్కడ ఏంటి పవన్ అనే వ్యక్తి సి కాలంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం B1ని C1 చేయాలి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా పవన్ పర్చేజ్ చేసినటువంటి ఐటమ్స్ యొక్క లిస్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఇలా డ్రాగ్ చేస్తే పవన్ కూడా 10 టైమ్స్ పర్చేజ్ చేసిండు. అలానే
కృష్ణ, గురు, శివ, ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఇక్కడ D1లో కృష్ణ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం D1 అని పెట్టుకొని ఎంటర్ కొట్టగానే మనకి ఈ రకంగా రావడం జరుగుతుంది. అలాగే గురు E1లో ఉన్నాడు కాబట్టి అతని రేంజ్ E1 అని ఇచ్చేసి మనం ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ F1 శివ అనే వ్యక్తి F1లో ఉన్నాడు కాబట్టి సో ఈ రకంగా ప్రసాద్ G1 ఇలా మనం వీళ్ళు పర్సన్స్ యొక్క ఎవరు ఎన్నిసార్లు ఐటమ్స్ని పర్చేజ్ చేశారు అనే దానికి మనకు ఒక టేబుల్ ఇక్కడ మనం సెట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే కృష్ణ అనే వ్యక్తి 13 ఐటమ్స్ని పర్చేజ్ చేసిండు. అలాగే గురువు కూడా 13 ఐటమ్స్ పర్చేజ్ చేసిండు. సో ఈ రకంగా మనం COUNTIFS అనే ఫార్ములాని వాడి మనం ఇలా చేసుకోవచ్చు క్యాలిక్యులేషన్స్ మొత్తం కూడా. సో నెక్స్ట్ COUNTIF తర్వాత సమ్ ప్రోడక్ట్ అనగా అసలు ఈ యొక్క ఐటము కాస్ట్ ఎంత అనేది మనకు వీడికి వచ్చేస్తుంది. ఈ ఐటమ్ మీద ఎంత కాస్ట్ వచ్చేసింది. సో అట్లా అది ఎన్నిసార్లు రిపీటెడ్ ఉన్నా కానీ మనకు ఆ కౌంట్ అంతా సమ్ చేసుకొని వీడికి వచ్చేస్తుంది అనమాట. సమ్ ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చేసి ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి, కామా ఐటమ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు ఈ ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది. సో టోటల్గా ఎయిర్ పంప్స్ అనేది 100 రూపీస్. సో ఎయిర్ పంప్స్ 50 + 50 100 రూపీస్. టోటల్ ఇక్కడికి వచ్చేస్తే మనం ఎగ్జాంపుల్గా వెల్కమ్ ట్యాక్స్ అనేది చూస్తే 800. ఒకసారి మనం ఫిల్టర్ పెట్టుకొని వెల్కమ్ ట్యాక్స్ని చూసుకున్నట్టయితే చూడండి 8 టైమ్స్ ఉంది, 800 రూపీస్. సో ఈ రకంగా మనకు సమ్ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో తర్వాత క్వైరీ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవన్నీ డిలీట్ చేస్తే సో వీడికి వచ్చేసి ఇక్కడ మనకు ఈ 4 కాలమ్స్లో డాటా ఉన్నది. ఇక్కడ మనం క్వరీ ఫార్ములా తోటి ఇక్కడ ఉన్నటువంటి రేంజ్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని సో కామా సెమీకోలన్ సెలెక్ట్ బి అనగా నేమ్ కాలం మాత్రమే మనకు అక్కడ రావడం జరుగుతుంది. సో దానితో పాటుగా మనం సి అని పెట్టేస్తే ఐటమ్ నేమ్స్ కూడా రావడం జరుగుతుంది. సో లేదు మనకు ఫస్ట్ వచ్చేసి ప్రైస్ రావాలి, తర్వాత ఐటమ్ నేమ్ రావాలి, తర్వాత పర్సన్ నేమ్ రావాలి అని అనుకున్నప్పుడు సో మనం ఇక్కడ ఫస్ట్ ప్రైస్ అనేది డి కాలంలో ఉంది కాబట్టి మనం డి అని పెట్టడం, తర్వాత ఐటమ్ నేమ్ రావాలి కాబట్టి సి అని పెట్టడం, తర్వాత పర్సన్ నేమ్ రావాలి కాబట్టి బి కాలం సెలెక్ట్ చేసుకొని మనం ఈ రకంగా ఎంటర్ చేయగానే మనకు ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం ఈ క్వరీ ఫార్ములాని యూజ్ చేసి ఈ రకంగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఫిల్టర్. సో ఇప్పుడు ఫిల్టర్ ఫార్ములా అనేది ఈక్వల్ టు ఫిల్టర్. ఇక్కడ మనం రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. రేంజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా ఇచ్చేసి మనకు పర్సన్ యొక్క డీటెయిల్స్ కావాలి కాబట్టి పర్సన్ కాలాన్ని సెలెక్ట్ చేసుకొని ఈక్వల్స్ టు సెమీకోలన్ తోటి రాము అనే పర్సన్ని
మనకు ఓన్లీ రాము అనే పర్సన్ డాటా మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే కావాలి అని చెప్పి మనం ఫిల్టర్ పెట్టుకుంటే ఈ రకంగా మనకు రాము అనే వ్యక్తి మాత్రమే డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. అలానే కృష్ణ, సో ఇక్కడ మనం కృష్ణ అని టైప్ చేస్తే కృష్ణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఈ రకంగా మనం ఫిల్టర్ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. సో ఈ రోజుటి ఈ ఫార్ములాస్ ఇవి 6 ఫార్ములాస్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. సో ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో బాయ్.